ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టు నుంచి ఊరట లభించింది. రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ హాజరయ్యారు. వాదోపవాదాల తర్వాత ధర్మాసనం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తు, ₹15,000 బాండ్ పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఇదే కేసులో గతంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్ కు 8 సార్లు సమన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కానున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. దేశ ప్రజలను తన కుటుంబంగా పేర్కొన్న ఆయన అన్ని వర్గాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని వివరించారు. తన నాయకత్వంలో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేసిన తీరును, సాధించిన కీలక విజయాలను, ప్రవేశపెట్టిన అనేక పథకాలను ఈ లేఖలో ప్రజలకు వివరించారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఎస్బీఐపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అడిగిన విధంగా సరైన వివరాలు ఇవ్వడం లేదని మండిపడుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. ఎలక్టోరల్ బాండ్స్ పేరు చెప్పి బీజేపీ అవకతవకలకు పాల్పడిందని, అది ఎక్కడ భయపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 2 సిట్టింగ్ ఎంపీలు అర్జున్ సింగ్ బీజేపీలో చేరారు. దివ్యేందు అధికారి 2021లో బీజేపీ పార్టీలో చేరిన సీనియర్ బీజేపీ నేత శుభేందు అధికారి సోదరుడు. కాగా అర్జున్ సింగ్ కూడా గత కొన్ని రోజులుగా బీజేపీలో చేరనున్నట్లు చెబుతూనే ఉన్నారు. టీఎంసీ తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించినప్పుడు జాబితాలో తన పేరు లేదని అర్జున్ సింగ్ పేర్కొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. కోల్కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు వందే భారత్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తున్నారు. మోదీ సర్కార్ తీసుకువచ్చిన సీఏఏ అమలును నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టులో 237 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్ ముస్లిం లీగ్ సహా పలువురు పిటిషన్దారులు సీఏఏ నోటిఫికేషన్లో పలు నిబంధనల్ని కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లన్నిటిపైన ఈ నెల 19న ఒకేసారి విచారణ జరపడానికి సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ అంగీకరించారు. పౌరసత్వ సవరణ చట్టం కింద పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి కానీ, వెబ్సైట్ ద్వారా కానీ ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. సీఏఏ 2019 మొబైల్ యాప్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. భూమికి దగ్గరగా ఒక భారీ గ్రహశకలం వెళ్లనుందని నాసా తెలిపింది. కుతుబ్ మినార్కు డబుల్ సైజులో ఉన్న ఈ గ్రహశకలం సైజు 61 మీటర్ల నుంచి 140 మీటర్ల మధ్య ఉండవచ్చని అంచనా. దీనికి 2024 CJ8 అని కూడా పేరు పెట్టారు. నాసా సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డేటా ప్రకారం ఈ గ్రహశకలం భూమికి 66 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి దూసుకు వెళ్లనుంది. అయోధ్యలోని రామాలయంలో బాలకరాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని పుట్టినరోజు ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు 3 రోజుల పాటు 24 గంటలు తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో 8 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. కుకట్పల్లి భగత్ సింగ్ నగర్లో భగత్ సింగ్ విగ్రహాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. బానిస బ్రతుకులు మనకు అక్కర్లేదంటూ ఉరికొయ్యలను ముద్దాడి మనకు స్వేచ్ఛా స్వాతంత్రాలను సాధించి ఇచ్చిన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ నందకిషోర్ వ్యాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలంగాణ భవన్ కేటీఆర్కి ఫ్యాక్స్లో పంపించారు. గాంధీ భవన్లో ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు.
హబ్సిగూడ మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి ఎంపికయ్యారు. ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో అభ్యర్థిని ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో రాగిడి లక్ష్మారెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేత హరీష్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిల వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ మండిపడ్డారు. లగ్దారం క్వారీ విషయంలో మహిపాల్ రెడ్డి ప్రభుత్వానికి రాయల్టీని ఇవ్వకుండా ఎగ్గొట్టారన్న కాటా పరిమితికి మించి అక్రమంగా మైనింగ్ చేశారని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోదరుడు అరాచకాలు అంతా ఇంతా కాదన్నారు. సనత్ నగర్ డివిజన్లో మైసమ్మ టెంపుల్లో పవర్ బోర్డును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కిషన్ రెడ్డి అమీర్పేట ఎస్ఆర్ నగర్లో వాటర్ ట్యాంక్ పార్కులో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సరళతో పాటు పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉప్పల్లో కిలాడి లేడీ దొంగలు ముఠా హల్చల్ చేశారు. చిన్నపిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి దొంగతనం చేపిస్తున్న కిలాడి లేడీ దొంగల్లో ఓ షాప్ యజమాని గుర్తించారు. వరంగల్ జాతీయ రహదారి సమీపంలో ఓ సైకిల్ షాప్ క్యాష్ కౌంటర్లో డబ్బులు కిలాడి దొంగల ముఠా మాయం చేశారు. షాప్ యజమాని మదన్ మోహన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కిలాడి లేడీల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు.